నా బావ వస్తున్నా శరత్ వైజాగ్కి. ఈ బావ ఎక్కడి నుంచి వచ్చాడు? 20 years తర్వాత వస్తున్నా శరత్ వైజాగ్కి మా బావ. నేనే చూసి 20 ఏళ్ళు అయింది. ఎవరే ఈ బావ? అసలు ఎప్పుడు వినలేదు ఈ బావ గురించి నేను. వాళ్ళు 20 years బ్యాక్ ఇజ్రాయెల్లో సెటిల్ అయిపోయారు శరత్. రాలేదు అసలు ఇక్కడికి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? వివిఐపిని కలవడానికి వస్తాడంట. ఏటే వివిఐపి పీవీఐపీయా? వీలైతే డిన్నర్కి వస్తా అన్నాడు సాయంత్రం. ప్లీజ్ నువ్వు ఇంకేం ప్లాన్లు ఏం పెట్టుకోకు. అంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేయండి. ఓకే. ఎవరు? హౌస్ కీపింగ్ వాళ్ళు. హౌస్ కీపింగ్ ఎందుకు నిషా ఇప్పుడు? ఇల్లు క్లీన్ చేయించడానికి. పనమ్మాయిలు ఉన్నారు కదా. వాళ్ళు ఇల్లు క్లీన్ చేసేస్తారు. బాత్రూమ్ అంత సరిగ్గా చేయట్లేదే. నాకు బాత్రూమ్ డీప్ క్లీనింగ్ కావాలి. మీ బావ బాత్రూంలో కూర్చుంటాడా ఏంటి? మా బావ చాలా సొఫిస్టికేటెడ్, చాలా హైజీనిక్, నీట్గా ఉండాలి మొత్తం అంతాను. మేము ఎంచి బురదలో దొల్లుతామే, బయట వెళ్ళి చెరువుల దగ్గర కూర్చుని పోతాం మేము. ఓ మాట్లాడతాం నిషా. అలా కాదు, ఫస్ట్ టైం వస్తాడు కదా శరత్. ఫస్ట్ టైం వస్తే సెకండ్ టైం వస్తే మన ఇల్లు నీట్గానే ఉంటుంది, బాతులు కూడా నీట్గానే ఉంటాయి. మరి ఎక్స్ట్రా చేస్తున్నావు నిషా నువ్వు. ఇంటికి వస్తాడని కన్ఫర్మ్ చేశాడు, లేకపోతే నువ్వు హడావిడి చేస్తున్నావా? మీటింగ్కి మధ్యలో గంట గ్యాప్ ఉందండి శరత్. ఆ గంట వస్తా అన్నారు. నోటెలోనే మీటింగు. ఎందుకే మనకు అంత ఫేవర్ చేయడం, గంట కోసం రావడం? నువ్వు వెళ్ళి కనిపించి వచ్చేవచ్చు కదా, బావ కళ్ళలో ఆనందం చూసి వచ్చి. బావ కళ్ళలో ఆనందం లేదు, నీ కళ్ళలో ఆనందం లాగా ఉంది ఇది, నీ హడావిడి చూస్తుంటే.